నా మాటిని దాన్ని లగ్గం చేసుకోరా, మీరే మంచిగా కూడి ఉంటారు లగ్గం అయితే. ఇంటికాడ ఉంటే పెళ్లి చేసుకో అంటాను, బయటకు వస్తే పెళ్లి చేసుకో అంటాను. నువ్వు ముందు అయితే ఇంటికి పంపాలి. నా మాటినిరా, లగ్గం చేసుకోరా. నువ్వు నోరు మొత్తం నువ్వు నడువు ఇంటికి. అరే నా మాటినిరా, లగ్గం చేసుకుంటే మీరే మంచిగుంటారు. నా దీవెనల కన్నా ఆ దేవుని దీవెనలు ముఖ్యం మీకు. దేవుడా? దేవుడేవలే దేవుడు? చిన్నప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోతే మాకు ఉగ్గుపాలు పట్టించింది ఎవరే? నువ్వా ఆ దేవుడా? మా కాకలేస్తే అన్నం పెట్టి మమ్మల్ని బుజ్జగించింది ఎవరే? నువ్వా ఆ దేవుడా? మాకు ఆ దేవుని దీవెనలు ఏం అవసరం లేదు. నిండు మనసుతో మమ్మల్ని దీవిస్తే చాలే నువ్వు. నా చివరి కోరిక, నేను చచ్చి నీ కడుపులో నానమ్మా, 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 సుట్టా సెంపల సోకులోడా, నల్ల నల్లటి జుంపాలోడా. కొట్టురా వాన్ని, అట్నే కొట్టురా, గట్టి కొట్టురి. కొట్టురా వాన్ని, అట్నే కొట్టురి, వానికి అట్నే కావాలి. బాగా కొట్టురి, దొంగ సచ్చినోడు. అయ్యో అయ్యో అయ్యో, నా మనవాడిని ఎందుకు కొడతారా? మీ చేతులు ఇరిగిపోను, దెబ్బలు తాకినాయారా అయ్యా? మీ చేతులు ఇరిగిపోను, మీ చేతులకు చెట్టాలు పుట్ట. ఎక్కడి నుంచి వచ్చిన బార్ కావాలారా? నా మనవాడిని కొట్టి చంపుతాను. గీళ్ళతో నీకేందిరా? హాగో ఓ నల్లమ్మ కట్టానా నీకు ఇంతగానం కొడతా అంటే మిట మిట చూస్తానవేందే? అరే వీడు మనకి వినట్లేరురా, పోయి ఆ రాజన్నం తొలగదాం పారా. సారా ఇంకా చెప్తా. ఓ పిచ్చిదానా, మొగన్ని గంతగానం కొడతా అంటే చూస్తావానే? అలా నాలుగు దాన్నవానే పట్టుకొని. చిచి, వీడు నా మొగుడేంది? వాడెక్కడా, నేనెక్కడా? జీవితాంతం పెళ్లి చేసుకోకుండా నేను ఉంటా కావచ్చు, కానీ దీన్ని మాత్రం పెళ్లి చేసుకుని. అవును మరి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి బాగా ఉర్రుతలుగుతాను నేను. చెంపపోటీ అర్థం మరి. సర్వరా చూద్దాం. ఏ ఆగుర్రే, అరే నువ్వు జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటా అంటే నడవది. మీ ఇద్దరికి ఎట్లనన్నా పెళ్లి చేసుడే. చేత్తా గంతే. పాని నోరు మూసుకొని ఇంటికి. ఇగో మీ ఇద్దరికి ఓ ముచ్చట చెప్తాను, మంచిగా నూరి. ఇగో ముసల్లానా, వాడితో పెళ్లి తప్ప నువ్వే పని చెప్పినా నేను చేస్తా. అట్లా కాదే, నేను బతుకుండగానే మీ పెళ్లి చూడాలనేది నా కోరిక. నా కళ్ళు మీ పెళ్లి చూసి ఆనందపడతాయి, నా మనసు నిమ్మలమవుతుంది. ఒకవేళ రేపు నేను చచ్చిపోతే మీ పెళ్లి చూస్తానా చెప్పు? నోర్ముయ్య ముసల్లానా, నువ్వు చచ్చిపోతే నా పిల్లగాలని ఎవరు ఎత్తుకొని ఆడిస్తారు? నా పిల్లగాలను కూడా నువ్వే ఎత్తుకొని ఆడియాలే. ఏ ఆపురే, నువ్వేమో నీ పిల్లగాలను ఎత్తుకోను, వాడేమో వాళ్ళ పిల్లగాలను ఎత్తుకో అంటాడు. ఇద్దరు కలిసి మా పిల్లగాలను ఎత్తుకోరా నువ్వే. నువ్వు ఎన్నైనా చెప్పేనానమ్మా, నేను వీడిని తప్ప ఎవరినైనా చేసుకుంటా. ఏందే ఆడిడు అంటున్నావు? నోరు బాగాలేస్తుంది. ఏ ఆపుర్రా మీ లొల్లి. నీ చిన్నప్పుడే
ప్రమాదంలో మీ అబ్బాయిగా చచ్చిపోయింది. అప్పటి నుంచి వెళ్ళి మీకు ఏ చిన్న గాయం కాకుండా పెంచి పెద్ద చేసిన. ఇటు చూడే, ఏదేమైనా నీ కారుకు మెట్టలు తొడిగేది వీడే. ఛీ, నేను దాన్ని దొడుగుతానా మట్టెలు? చిచి, ఇంత బతికి నేను గాంతో తొడిగించుకుంటానా? అస్సలే జరగదు ఆ పని. అయ్యో దేవుడా, వీళ్ళు నేను చెప్తినట్లేరు. నువ్వే ఎట్లనన్నా వీళ్ళకు ముడిపడేటట్టు చెయ్యి. నీ మీదనే భారం ఎత్తాను. ఇంట్లో లేడు, ఏడు చూసినా కనబడతలేడు. మరి ఆగో, ఈడ కూర్చున్నాడు కదా. ఏంద్రా మనవడా, ఇక్కడికి వచ్చాలి కూర్చున్నావు? ఏంది అమ్మమ్మ, మాటి మాటిగా కొరువుదయాన్ని పెళ్లి చేసుకో అంటున్నావు. కొరిదయ్యమా? కొరిదయ్యమే వాళ్ళరా? అదేనే నీ మనవరాలు. పిచ్చోడా, అది దయ్యం లెక్కుండుడేంద్రా. పాల సముద్రంలా లక్ష్మీదేవి లెక్కున్నది. అది ఇప్పుడు నీకు నచ్చలేదు కాబట్టి దయ్యం లెక్క కనబడుతుంది. అదే నచ్చిందనుకో దేవత లెక్క కనబడుతుంది. అది కాదు, అది నన్ను అరే గిరే అంటుంది, నేనంటే దానికి విలువే లేదు. గట్ల కాదురా, మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిండ్రు, మంచిగా ఉన్నారు. మీకు లొల్లి లెక్కనే కనబడుతుంది, కానీ మీ మనసులా ప్రేమ ఉంటదిరా. ఏంది దాని మీద నాకు ప్రేమనా? ప్రేమలే గేమలేదు పోవే. నా మాటిని దాన్ని లగ్గం చేసుకోరా, మీరే మంచి కూడుంటారు లగ్గం అయితే. చీరి అవ్వ, ఇంటికాడ ఉంటే పెళ్లి చేసుకో అంటాను, బయటకు వస్తే పెళ్లి చేసుకో అంటాను. నువ్వు ముందు అయితే ఇంటికి పంపా. నా మాటినిరా, లగ్గం చేసుకోరా. నువ్వు నోరు మొత్తం నువ్వు నడువు ఇంటికి. అరే నా మాటినిరా, లగ్గం చేసుకుంటే మీరే మంచిగుంటారు. ఏందే రమ్మని పిలిచినావు? నేను చెప్పేది మీరు వింటారా అయినరా? ఏంటిదా నువ్వు చెప్పేది? మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? నేనైతే చేసుకోను. మళ్ళొక్కసారి అడుగుతానా, మీరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా? చేసుకోను. నేనైతే చేసుకోను కాక చేసుకోను అంతే. మీరు గిట్లా పెళ్లి చేసుకోలేదనుకో, నేను చచ్చినంత ఒట్టే. ఏంది ముసల్దానా, నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరికి పెళ్లి చేసినావు కదా, దీవించకుండా మూతి ముడుచుకొని వచ్చి గీడ కూర్చున్నావు. ఏం లేదే. సరే గాని మమ్మల్ని దీవించమ్మ. ఏమైంది? దీవించుకుంటే వెళ్ళిపోతున్నావు? హద్దురా, నేను ఏ శుభకార్యానికి పని చేయను. అందరూ నుదుటి మీద కుంకుమ పెట్టుకుంటే నేను పొయ్యిలో బూడిద పెట్టుకునే ముండబొడ్డిని. అద్దు, నువ్వు పొయ్యిలో బూడిద పెట్టుకున్నా అది గుళ్ళో విభూదే. నువ్వు విభూది లాంటి దానివి. దీవించు. అంతే, నేను దీవించా. మీకు ఇప్పుడే పెళ్ళయింది. నా దీవెనల కన్నా
ఆ దేవుని దీవెనలు ముఖ్యం మీకు. దేవుడా? దేవుడెవలే దేవుడు? చిన్నప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోతే మాకు ఉగ్గుపాలు పట్టించింది ఎవరే? నువ్వా? ఆ దేవుడా? మా కాకలేస్తే అన్నం పెట్టి మమ్మల్ని బుజ్జగించింది ఎవరే? నువ్వా? ఆ దేవుడా? మాకు ఆ దేవుని దీవెనలు ఏం అవసరం లేదు. నిండు మనసుతో మమ్మల్ని దీవిస్తే చాలే నువ్వు. అదే మీకు కొత్తగా లగ్గమైంది. నా దీవెనల కన్నా ఆ దేవుని దీవెనలు మీకు కావాలి. అమ్మమ్మ, మాకే దేవుడు అవసరం లేదు, నువ్వు దీవిస్తే చాలు. దీవించే. పిల్ల పాపలతో చల్లగా ఉండురుగా. వచ్చినోడు మళ్ళా తాగచ్చినట్టున్నాడు. ఒకసారి ముసల్లానా ఏడున్నవే? ఇట్రా, నీ మనమని బాగోతం చూతురా. ఏమైంది? చూడు, నీ మనమని బాగోతం చూడు. ఓ తాగుబోతానికి ఇచ్చి నన్ను అంటగట్టినావు, నా జీవితం నాశనం చేసినావు. ఏంది? వీడు తాగచ్చిండా? తాగా నా మీద ఒట్టేసిండే. అరే ఎందుకు తాగినవురా మళ్ళా? అరే లేరా, తాగా నా మీద ఒట్టేసిండే. ఏత్తాడు దొంగట్లు, ఎందుకేడు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? వాడు మా అంతా అన్నాడట, ఈమె నమ్మిందట. మంచిగున్నారు ఇద్దరికిద్దరు. అట్లా మాట్లాడకే, వానికి నేను నచ్చ చెప్తా. అనవసరంగా ఎందుకు మాట్లాడతావు? వాడు ఎన్ని రోజుల నుంచి తాగనోడు ఇవాళ తాగచ్చిండు. ఎందుకో ఏమోనే, నువ్వేం మాట్లాడక ఆగిగా. వానికి నేను నచ్చ చెప్తా. వాళ్ళు లేవని ఇంటనే ఇంట. ఇప్పటి వరకు నువ్వు చెప్పినా నిన్నుకుంటేనే రాబడుతుంది, ఇక మీద కూడా ఇంట. ఇక ఇదే నా బతుకంతా. ఎందుకు తాగచ్చినవురా? ఇక చూడు, పండుడు కూడా సోయి లేకుండా పండే. అయ్యో నానమ్మ, ఏమైంది? నానమ్మ, నానమ్మ, టాబ్లెట్ ఇస్తావు? ఏమైంది నానమ్మ? నేనే గోలేసిన బతుకనే. ఏం మాట్లాడతాను? నేను చెప్పేది ఏంటిది నానమ్మ? ఎన్ని రోజులు నేను గోళీలు వేసుకున్నది నాకు గుండె నొప్పి ఉన్నదనే. ఇక నేను బతికేటట్టు లేని. నా మనవడు ఏడ్డి బావులోడు, వాణ్ణి నువ్వే జాగ్రత్త చూసుకోవాలి. ఎన్ని రోజులు మీ పెళ్లి చూడాలనుకున్నా. నా చివరి కోరిక తీరిందే. కానీ ఇప్పుడు నా చివరి కోరిక ఏంటిదంటే, నేను చచ్చి నీ కడుపులో పుట్టాలి. ఈయన ఎక్కడున్నాడు? తాగుపోతాడా? లేవరా,
సచ్చినోడా ఛీ! ఈ బతుకు లేవరా అక్కడ ముసలి నొప్పితో బాధపడుతుందిరా లేవరా హాస్పిటల్ తీసుకెళ్దాం ఒరేయ్, లేవరా లేవరా అయ్యో నానమ్మ 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 నేను చెప్పేది నేమో హాస్పిటల్కి పోదాం పా నానమ్మ నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయినా నేను బతకనే ఎన్ని రోజులు నాకు గుండెపోటు ఉందనే నేను గోళీలు వాడినా నా కోరిక మీ పెళ్లి చూడాలనుండే నా కోరిక తీరింది నీకు ఒక ముచ్చట చెప్తా నేనే చెప్పు నానమ్మ నా మనవడు ఎడ్డి బావులోడు వానికి ఏం తెలియదే నువ్వే వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి నా చివరి కోరిక నేను చచ్చి నీ కడుపులో నానమ్మ 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 నానమ్మ